తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జరుగు మీడియా సమావేశాన్ని నిర్వహించారు మినిస్టర్ కందల దుర్గేష్. ఈ రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం నిడదవోలు జనసేన పార్టీ ఆఫీస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమంలో 25 మందికి మినిస్టర్ కందల దుర్గేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది. ఇటీవలే సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అండగా ఉంటారని, కూటమి ప్రభుత్వం అన్ని వేళలా మీకు సహాయకరంగా ఉంటామని, రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని మినిస్టర్ కందల దుర్గేష్ మాట్లాడడం జరిగింది. ఆపన్న హస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి పేద ప్రజలకి ఎల్లవేళ అండదండలుగా ఉంటామనే మాటతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి, మనం కష్టంలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం చేయించుకుని లేకపోతే వైద్యం చేయించుకుందాం అనుకుంటే ఎల్ఓసి కావాలి హాస్పిటల్స్ వారు అడిగేటువంటి విషయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ, ఇవాళ రమారమి ఎల్ఓసీలు అయితేనేమి ఇప్పుడు ఈ తడవ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి కలుపుకుంటే 68 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆపన్న హస్తంగా నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎప్పుడైతే మనం ఇంకా మిగిలిన రైతులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు ధాన్యం కూడా సేకరించాలనేటువంటి మాట చెప్పినప్పుడు వెంటనే స్పందించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. పేద ప్రజలు ఇవాళ ఏ ఇబ్బందులు పడుతున్నారో వారిని తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందరు మంత్రులు అదేవిధంగా ఇతరత్ర అధికారులు అందరూ కలిసి ప్రజల యొక్క ఇక్కట్లను తీర్చడానికి చేసే ప్రయత్నం ఇలాగే కొనసాగుతుందనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వారి పేద ప్రజల కంట కన్నీరు తొడవడానికి చేసే ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.